మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చి మైనార్టీస్కి సప్లాన్ పెట్టి 4,000 కోట్ల బడ్జెట్ అని గొప్ప మాటలు చెప్పి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలని మేము ప్రజలతో కోరుతున్నాం. ఇంకోటి, ఈ స్కీమ్స్ రాజు వికాస్ 50,000 విడోస్కు 50,000 ఆన్లైన్ చేయించారు. రాజు వికాస్ కూడా ఆన్లైన్ చేయించారు. సివింగ్ మిషన్ కూడా ఆన్లైన్ చేయించారు. ఇప్పటిదాకా స్కాలర్షిప్ పిల్లలకు స్కాలర్షిప్ వస్తలేదు. ఖాళీ మాటలు చెప్తున్నారు, చేతతనం అయితే ఏం లేదు. మైనార్టీల బడ్జెట్ లేదు. ఆఫీసర్లు పోతే మా బడ్జెటే లేదు, ఖాళీ కూసా బడ్జెటే లేదు అంటున్నారు. ఈ దొంగ మాటలు చెప్పిన కాంగ్రెస్ ఈ సర్పంచ్ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పిర్రు. రానా రోజుల్లో ఎంపీటీసీ ఎలక్షన్లు అయినా కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయినా కానీ ప్రజలు బుద్ధి చెప్తారు. మేము వెంటనే కలెక్టర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేసినాం, ఈ పథకాలు వెంటనే గవర్నమెంట్కు పంపించి వెంటనే ఈ పథకాలు వెంటనే రిలీజ్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, 2,500 మహిళలకు ఇస్తా అన్నారు, అది కూడా అమలు కాలేదు. 4,000 పెన్షన్, ఆసరా పెన్షన్ 4,000 చేస్తా అన్నారు. ఖాళీ చెప్పుడు మాటలు చెప్పిర్రు. ప్రతిదానికి మోసమే. తులం బంగారం ఇస్తా అన్నారు, తులం బంగారం కూడా లేదు. ఖాళీ ప్రజలు ఎదురు చూస్తున్నారు, మాకు బంగారం ఎప్పుడు వస్తుంది, 2,500 ఎప్పుడు వస్తాయి అని. ఖాళీ జూటా మాటలు చెప్పి గద్దెక్కిన కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తామని ప్రజలు కోరుతున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఈ లోన్స్ అయినా కానీ ఏ గవర్నమెంట్ స్కీమ్స్ వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.